హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. అందరూ బాగున్నారా అండి? అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నానండి. తిన్నారా అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు మీకు నేను కాలీఫ్లవర్తో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకొని ట్రై చేసి తినండి. చాలా బాగుంటుందండి. ఓన్లీ కాలీఫ్లవర్తోనే కర్రీ చేస్తున్నానండి. ఇంకేం దాంట్లో యాడ్ చేయడం లేదు. మసాలా వేసి కర్రీ చేస్తున్నాను. చూసారా, కాలీఫ్లవర్ అలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. అన్ని మోతాదులో అంతా మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి, అట్లాగే పెద్ద మోతాదులో కట్ చేస్తున్నాను. చూసారా అండి, అవి అలా కట్ చేసుకుంటున్నాను. అవి అలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని, కొద్దిగా ఉప్పు లేదా సాల్ట్ యాడ్ చేసుకొని, కొద్దిగా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అలా ఉడకపెట్టుకున్నాం అనుకో, దాంట్లో ఉంటాయండి సన్న సన్న పురుగులు, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ పురుగులన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయండి. లైట్గా ఉప్పు వేసుకున్నాం అనుకో, ఆ వాటర్లోకి ఆ పురుగులన్నీ యాడ్ అయిపోతాయి. అప్పుడు మనం గరిటె తీసుకొని అవన్నీ బయటికి తీసేసుకుంటే అప్పుడు మనం కర్రీ చేసుకునే దానికి చాలా బాగుంటుంది. అదిగాక సాఫ్ట్గా కూడా అవుతాయండి. 5 నిమిషాలు కుక్ అవుతాయి కదా, అప్పుడు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. అవన్నీ బాగా కట్ చేసుకుంటున్నానండి నేను. చూసారా, ఇప్పుడు అవి కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఉడకపెట్టుకోవాలనే దానికి గ్యాస్ పైన పెట్టుకున్న తర్వాత మసాలా రెడీ చేసుకోవాలండి. చూడండి, నాకు నచ్చిన వంటల్లో ఇదొకటండి. చాలా బాగుంటుంది. ఈ గోబీ పువ్వుతో మనం గోబీ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. గోబీ ఫ్రైయే బాగుంటుందండి ఎక్కువ. చూసారా, ఉప్పు వేసుకున్నాను నేను. కొద్దిగా వాటర్ పోసుకొని అవి బాగా మగ్గించుకుంటాను. ఈ లోపల 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని తెల్లవాయిలు, అల్లము, ధనియాలు, పట్ట, లవంగాలు వేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టుకోవాలి, ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకొని అవి బాగా చిటపట్లాడాక మనం చేసుకున్న మసాలా కూడా దాంట్లో వేసుకోవాలి. చూసారా, మసాలా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అది బాగా ఫ్రై అయ్యాక మనం గోబీ పువ్వును కూడా దాంట్లో వేసుకుందాం. ఈలోపు కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడా పసుపు వేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారా, అది బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే ఆరోమా మొత్తం వస్తుంది బయటికి. స్మెల్ చాలా వస్తుందండి ఆ మసాలా. తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందాము. మీ ఆప్షన్ అండి, ఉప్పు, కారం, పసుపు. నేనైతే అన్నీ పసుపు 1 టీ స్పూన్ వేస్తానండి. కారం 1 స్పూన్ వేస్తాను. ఉప్పు టేస్ట్ సరిపడా వేస్తానండి ఎక్కువ. ఆ వాటర్ కూడా దాంట్లో పోసుకొని బాగా మగ్గించుకుంటున్నాను. చూడండి, ఉప్పు, పసుపు, కారం అన్నీ దాంట్లో యాడ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు సరిపోయా లేదా టేస్ట్ చూసుకోవాలండి. అవి టేస్ట్ చూసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా కాలీఫ్లవరు, దాంట్లో వేసుకోవాలండి. దాంట్లో వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి. అలా ఉంటుందండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. అంతే, లాస్ట్ ఫైనల్ కర్రీ. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్